సైలెంట్గా వెళ్ళిపోతే అది ఏమంత పడుకునే ఉంటుంది. దాన్ని ఛాయ్ అంటే బాగుంటుంది. లేదా చెయ్యట్టామన్నాం అనుకో, గడ్డేస్తున్నాం అనేది అది లేసి మీదకి వస్తూ ఉండదు, చేతులు ఒప్పొద్దు. ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా కనిపించేవన్నీ కూడా మనకి వర్కర్ బీస్. ఇవన్నీ కూడా ఇది డ్రోన్ బీ ఇలా ఉంటుంది నల్లగా. చూడండి డ్రోన్ బీ పట్టుకోండి, ఇది కుట్టదు, ఇది ఏ పని చేయదు, ఒక్క తింటం తప్పితే. కుడతం కూడా కుట్టదు అది. పట్టుకో, ఈ వర్కర్ బీని అలా పట్టుకుంటే కుడుతుంది. ఈ కనిపించే వర్కర్ బీస్ ఉన్నాయి కదా, ఇది డ్రోన్ బీ. దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది మనకి టీవీల్లో వాటిలో తేనెటీగలను ఏదో నోట్లు వేసుకున్నాం అని చెప్పేసి ముఖానమ ఇది ఏమంటుంది, అది ఏమందు. ఏంటమ్మా నవ్వుతున్నావు? గూగుల్లో ఈ లార్వా నేను కొట్టి చైనా వాళ్ళు చక్కగా మన బ్రెడ్ ఫ్రై చేసుకుని తింటాం చూడు, అలా తింటారు. మార్కెట్లో అమ్ముతారు, మనం మొక్కజొన్న పొత్తులు అమ్మినట్టు రోడ్డు పక్క అమ్మడి ఈ ప్యూపాని చైనాలో రోడ్డు పక్క అమ్మడి అమ్ముతారు. కార్లేసి వేసుకొచ్చి కొనుక్కొని తీసుకెళ్తారు. అప్పటికప్పుడు రోస్ట్ చేసేస్తాడు, కింద పైన ఉప్పు కారం రాసి ఆయిల్లో. చాలా బలమైన ఆహారం అది. పెద్ద పెద్ద మేకపోతులు తింటున్నాం, పెద్ద పెద్ద కోళ్ళు తింటున్నాము, చేపలు తింటున్నాము. ఇవి న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చే ఆహారం తింటాయి. ఇవి చేపలు వీటిలాగా కాదు, కోళ్ళలాగా కాదు. పువ్వుల్లోని మకరందాన్ని తిని బతుకుతాయి ఇవి. చాలా హెల్త్కి మంచిది. అది డ్రోన్. ఇవన్నీ వర్కర్ క్వీన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అది చూస్తాను. ఆ బ్లాక్ ఎక్కువ ఉన్నది డ్రోన్ బీస్. కొంచెం ఒకే క్వీన్ ఉంటుంది, రెండు ఉంటే ఇద్దరు కుట్టు చచ్చిపోతారు. అంతే కదా, ఇద్దరు సీఎంలు ఉంటే, ఇద్దరు రాజులు ఉంటే ఊరుకుంటారా, ఇద్దరు నాలుగు ఉంటే ఊరుకుంటారా? కొన్ని గ్రూప్స్ కి మట్టిలాగా అది ఫామ్ చేస్తున్నాయి కదా. ఎక్కడమ్మా? ఇక్కడ అది ప్యూపా స్టేజ్. చూపిస్తాను, వివరంగా చూపిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చూపిమనండి. వాళ్ళు వీటి అని ఎక్కడ స్టోర్ చేస్తాను చెప్తారు. ఇక్కడ లేదు పెద్దగా ఉంది. డ్రోన్ బీ అండి, డ్రోన్ బీ. నాకున్న జబ్బు ఏంటంటే దగ్గరది కనపడుతుంది, అది దూరం కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది. ఇది క్వీన్ బీ అండి. కనిపిస్తుందా క్లారిటీగా? ఇది ఓల్డ్ క్వీన్ అండి, అందుకని కలర్ డార్క్ ఉంది. యాక్చువల్గా క్వీన్ అంటే క్వీన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రాణి గారు ఎలా ఉంటారో ఈ రాణి కూడా అలాగే అందంగా ఉంటుంది. ఇది ఓల్డ్. కనిపించిందా? అన్నేళ్ళ కన్నా డిఫరెంట్గా ఉంది. ఇది బాక్స్కి ఒకటే ఉంటుందండి. మీకు కొత్తది కూడా జీవిస్తా, కొత్త రాణిని, యంగ్ రాణిని కూడా జీవిస్తాను వేరే బాక్స్లో. అర్థమైనా? ఇప్పుడు హనీ ఎక్కడ పెడతాయి అని అడిగారు కదా. ప్రతి జీవి కూడా సృష్టిలో కింద నేలను బేస్ చేసుకుని కింద నుంచి పైకి ఇళ్ళు అల్లుకుంటాయి. కానీ ఇవి విచిత్రంగా పైనుంచి కిందకి అల్లుకుంటా వస్తాయి, అంతే కదా. తేనెతుట్లు ఎక్కడ పైన కొమ్మగా బిల్డింగులకో వాటర్ ట్యాంకులకో ఎలాడుతా కనిపిస్తూ ఉంటాయి. పైనుంచి కిందకి పెంచుకుంటూ వస్తూ ఉంటాయి. తేనె అనేది పైన ఫస్ట్ లేయర్లో పెడతాయి, ఎందుకంటే తేనె అనేది బరువైన పదార్థం కనుక తుట్టికి కింద పెడితే ఏముంది, గాలికి అటు ఇటు ఎక్కువగా పోవడానికి అవకాశాలు ఉంటాయి, ఇరిగేది తుట్టి కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని తేనె ఏం చేస్తాయి అంటే ఫస్ట్ లేయర్ పెడతాయి పైన తుట్టిలో. అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ లేయర్లో తేనె అనేది కనిపిస్తుంది. చూడండి, ఈ పై పార్ట్లో మెరుస్తూ ఉందా? మెరుస్తుంది కదా ఇదే. ఇలా పైన తేనె అనేది పెడుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి పోలిన్ స్టోరేజ్ అని పెడతాయి. ఇది పోలిన్ అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత కింద వచ్చేసి కనిపించేదంతా బ్రూడ్,
అంటే ప్యూపా స్టేజ్. ఎక్కువ లార్వా ప్యూపా అనుకున్నాం కదా, ఇది ప్యూపా స్టేజ్. ఎక్కువ దీనిలో లేదు, వేరే దానిలో చూపిస్తాయి ఎక్కువ లార్వా. అర్థమైందండి మీకు? ఇది కుట్టింది, కుట్టినప్పుడు ఇలా స్టింగ్ అనేది ముళ్ళు ఇలా ఉంటుంది, చేయబడుతుంది. అది స్మెల్ చూడండి, మెడిసిన్ స్మెల్ వస్తుంది. ఈ తేనె అనేది పై పాత్రలో పెడతాయండి. తర్వాత సెకండ్ స్టెప్ పోలిన్, థర్డ్ వచ్చేసి ప్యూపా స్టేజ్, ఎగ్ లార్వా ప్యూపా.